సాధించే నాయకత్వం ఉద్యమి, న్యాయం వైపు నిలబడే నిర్భయం ఉద్యమి, జనసేన ఉద్యమి వారధి ఉద్యమి. ఏ పార్టీ అయినా మీకు నిలబడిపోవాలి అంటే సంస్థాగతంగా బలపడాలి. ఆ సంస్థలు ఎలా ఉండాలి? నేను పార్టీ నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇట్స్ వన్ మ్యాన్ డ్రివన్ పార్టీ కాదు. ఒక కుటుంబం నడిపే పార్టీ అవ్వకూడదని నా లోపల నుంచి నేను కోరుకుంటా ఉన్నా, గుండె లోతుల నుంచి. భవిష్యత్తు ఈరోజు నేను ఒక్కనే నడుపుతున్నాను, కానీ ఒక రోజున ఇది ప్యూర్లీ ఐడియాలజికలీ డ్రివెన్ పార్టీగా ఉండాలి. అందుకనే నేను ఇది మీ అందరికీ స్థానం కల్పించే పార్టీ కావాలి. సగటు మధ్యతరగతి మనిషి కూడా దీన్ని నడిపే స్థాయికి రావాలి. మధ్యతరగతి మనిషి విలువలు, వారి ఆలోచన విధానం పార్టీలో ఉండాలి. నేను ముందు పార్టీ పెట్టినప్పుడు నన్ను అర్థం చేసుకుంది సిపిఎఫ్ని పెట్టినప్పుడు వామపక్ష భావజాలంతో ఉన్న ఒక హ్యూమన్ రైట్స్ లాయర్ కీర్తిశేషులు భువనగిరి చంద్రశేఖర్ గారు, అలాగే నేనంటే ఎంతో ఇష్టపడి ఒక గద్దర్ గారు, ఒక గుడిలో ఒక పూజారి, ఒక చెంచు యువకుడు, ఒక టిఫిన్ బండి, విజయనగరంలో ఒక టిఫిన్ బండి నడిపే యువకుడు, ఎక్కడో అమెరికాలో కూర్చున్న ఒక ప్రొఫెసర్, ఇలా ఒక్కళ్ళు కాదు అనేక డిఫరెంట్ గ్రూప్స్ నుంచి జనసేన భావజాలానికి ముందుకు వచ్చారు. నా దగ్గర ఉన్నది ఒక సమూహం, అది ఒక సేన, ఆ నిబద్ధతతో కూడిన సేన. దానిని నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్లాలంటే ఫస్ట్ భావమే కాబట్టి ఆ భావాన్ని బలంగా పట్టుకునే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ముందు ఈ సమూహం ముందు ఉంటారు. వాళ్ళని నేను ఈరోజును జనసేన రక్షాదళ్గా చూడాలనుకుంటున్నాను. జనసేన ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించబడిందో, ఏ ఉద్దేశాలనైతే దారి తప్పకుండా కాపాడే సమూహం ఇది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాటం చేసే సిద్ధాంతం బలం కలిగిన సైన్యం ఇది. వీళ్ళకి అనుసంధానమైందే వాళ్ళకి ఫుట్ సోల్జర్స్ బ్లాక్, అంటే భావాన్ని పట్టుకొని కూర్చునే వాళ్ళు, అలాగే ఆ భావాన్ని అవసరమైతే క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేయగలిగే వాళ్ళు నిర్వాహక్ దళ్. అలాగే దీన్ని ఒక పొలిటికల్గా ముందుకు తీసుకెళ్లాలంటే, ఒక పొలిటికల్ బ్లాక్గా చూడాలంటే పరిపాలక దళ్. అంటే రక్షాదళం, నిర్వాహక దళం, పరిపాలక దళం. ఒక ఐడియాలజికల్ బ్లాక్, ఫుట్ సోల్జర్స్ బ్లాక్ అండ్ పొలిటికల్ బ్లాక్. ఈ పిరమిడ్ మీదే ఈ స్ట్రక్చర్ ఉండబోతుంది. జనసేన భావజాలాన్ని రక్షించే రక్షాదళం, జనసేన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేసే నిర్వాహక దళం, వీటిని పరిపాలనా వ్యవస్థలోకి తీసుకెళ్లే పరిపాలక దళం. నేను మెంబర్ టు లీడర్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇది అందరికీ ఒక వేదిక కావాలి. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఒక నాయకుడిగా ఎదగగలగాలి. అది పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కార్యకర్త నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉండాలి. కానీ సడన్గా ఎవరు తీసుకొచ్చారు, మా ఇంట్లో ఉంటాడు, నాతో పాటు చాలా క్లోజ్గా ఉంటాడు, వాళ్ళకి పదవి ఇచ్చండి, వాళ్ళు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నాతో పాటు ఉన్న 10 మందిని కూడా నేను 10 ఏళ్ళు పరీక్షించాను. ముందుగా మీరు క్షేత్రస్థాయి కార్యకర్తలుగా ప్రయాణించాలి, తర్వాత నాయకులు అవ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరం. బట్ యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పొలిటికల్ ప్రాగ్మాటిజం పోకూడదు, కోర్ జన సైనిక భావజాలం నింపాలి. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అన్న మీకోసం మేము పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, మా పదవులు అవసరం లేదు, మేము క్షేత్రస్థాయి సైనికులుగానే ఉంటాం, కానీ మీలో కెపాసిటీ ఉంటే మీరు ఎదగాలి. దానికి స్పష్టమైన విధి విధానాలు పెడదాం. ఎంతకాలం ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏం చేసాం అన్నదానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్కి, బ్లాక్కి వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను. ఆర్ఎస్ఎస్ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్తకి వెళ్ళిపోయారు ఆయన. ఇది నేను ఆర్ఎస్ఎస్లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈరోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. అలాగే పరిపాలక దళంలో మాత్రం మన ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. ఉదాహరణకి మన మనోహర్ గారు ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ జనసేన కోసం బలంగా పనిచేశారు. వారికి అదే మనం బలమైన గౌరవిస్తాం. అందుకే మెంబర్షిప్స్ కూడా సాధక్, ఉద్యమి, ప్రదాత అని పెట్టినట్టే ఈ విభాగానికి కన్వీనర్స్, కో కన్వీనర్స్ ఉంటే వారికి సంధాత అని పేరు పెట్టాం. విభాగాలు ఉన్నాయి. ఝాన్సీ వీర మహిళా విభాగం, సేవాదళ్, లీగల్ వింగ్, శతఘ్ని డిజిటల్ రెజిమెంట్, లాజిస్టిక్స్ వింగ్, అది ప్రోగ్రామ్ కమిటీస్. ప్రతి విభాగానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ విభాగానికి మనం పెట్టే పేరు సంధాత. సో ప్రతి విభాగానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. 5 మంది నాయకుల సమూహం ఉంటుంది. వారిలో ఎక్కువ బాధ్యతను తీసుకోగలిగే వ్యక్తే పరిపాలక దళంలోని జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెడతాం. అతనితో పాటు ఒక ట్రెజరర్ ఉంటారు, కోశాధికారి ఉంటారు, ఒక సెక్రటరీ, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉంటారు. స్థానికంగా ఉండే వివాదాల పరిష్కారం కోసం
వివాద విమోచన మండలి ఉంటుంది. అది ప్రతిసారి ఏదైనా అక్కడ కొట్టుకోగానే అన్న నువ్వు నాకు చెప్తా ఉంటారు. సార్ ఇట్స్ ఎండ్ ఆఫ్ చాలు, ఇంక ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకా స్థానికంగా మీరు నా దాకా తీసుకొస్తే మీరే నాయకులు. అందుకని వారి కోసం ఒక వివాద విమోచన మండలి నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఇలా ఒక పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేయనున్నాం. మీరు లీడర్స్ అవ్వాలనుకుంటే గుర్తుంచుకోవాల్సింది అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం కాదు, పార్టీలో మీ స్థానం కూడా చాలా ముఖ్యం. నేను మొదటి 30 నియోజకవర్గాల్లో నేనే ప్రారంభిస్తాను. ఈరోజు నేను అనౌన్స్ చేయడానికి లేను, నేనే మొదటి 30 నియోజకవర్గాల్లో. అలాగే డీలిమిటేషన్ వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాలు అవుతాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రక్చర్ పెట్టాను. ప్రతి మీటింగ్లో ఇది నిర్ణయించే ఎవరినైతే మనకి అక్కడ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెడతామో ఆ ప్రతి మీటింగ్లో మొదటి విడత నేనే కూర్చుంటాను. 6 నెలల్లో నేను మీతోటి మిమ్మల్ని తీసుకొని సాధకులతో మాట్లాడి, కీలకమైన ఉద్యమ సభ్యులతో మాట్లాడి, మీ ఇన్పుట్స్ తీసుకొని మన అందరితో మాట్లాడి ఇంక చేసిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ అన్నప్పుడు అందరూ ఆయనతో పనిచేయాల్సిందే. ఆయన మన కోసం పనిచేయాల్సిందే. అంతేగాని ఇంక కూర్చోబెట్టి అది బయట వ్యక్తి పార్టీల నుంచి రావచ్చు, మన పార్టీ నుంచి ముందు నుంచి ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఏదైనా. అంతేగాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఇవి చేసామంటే ఏదైనా సరే మీరు ఎంత నిలబడ్డారు. చాలామంది పదవులు తీసుకొని మెంబర్షిప్ చేయడానికి 10 మంది కనీసం వాళ్ళకుందా లేదో మెంబర్షిప్, నాకు డౌట్ వస్తుంది. కొంతమంది చూస్తాం 10 మంది మెంబర్షిప్, 10 మంది మెంబర్షిప్ని కూడా చేయలే. మీరు అంత మొహమాట పడితే మీరు నాయకులు ఎలా ఎదుగుతారు? అంటే మీ అరుపులు ఎంత కోపం ఉందో నాకు అర్థమవుతుంది. అంటే అందరూ ఏమనుకుంటారండి, ఇతను ఎక్కడో కూర్చొని ఆ బిల్డింగ్లో కూర్చుంటాడు, బయటికి రాడు, ఇతనికి ఎవరు చెప్పరు అనుకుంటారు. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నేను అన్నీ చూస్తూ ఉంటాను. అరే ఏమి చూడకుండా ఏం అర్థం చేసుకోకుండా ఇంతకాలం పార్టీ నడిపేస్తాం యాక్సిడెంట్గా. ఏదో పెద్ద మనసుతోటి తల్లి బిడ్డ న్యాయం ఒకసారి కానీ అనుకోండి. సో దీంట్లో జనసేన మీరు రేపొద్దున తీసుకున్నప్పుడు జనసేన సిద్ధాంతాల గురించి కొంచెం మీకు చెప్పాలి. అంటే మీరే తిట్లు తింటారు. మీ వాడికి కన్ఫ్యూజన్ ఉంది, ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకో రోజు ఆ కులం అంటాడు, ఇంకో రోజు ఇది అంటాడు. అలాగే బిడ్డ మీకోసం అన్నీ చెప్తాను నేను. అంటే జనసేన ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడద్ది. అంటే నేనేం చెప్పాను, మనకున్న 7 సిద్ధాంతాల్లో కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు ఇలా కుదురుద్దా అంటారు. ఒక ఉన్నతమైన ఆశయం పెట్టుకుంటాం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కాస్ట్ అనలైజేషన్, కుల నిర్మూలన జరగదు ఇక ఈ దేశంలో. అదొక ఆశ అంతే. ఈరోజు మాట్లాడితే ఒక కులం ఇంకో కులపు వాళ్ళని అంతర్గతంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే కుల నిర్మూలన జరగదు. దాశరథి రంగాచారి గారు చిల్లర దేవుళ్ళు తెలంగాణ సమాజం గురించి రాసినప్పుడు అక్కడ నవాబ్స్ అణగారిన వర్గాల్లో మీరు నలిపేస్తున్నారు, వాళ్ళందరూ మేము ముస్లింలు చేర్చుకుంటామంటే ఇస్లాంలో వాళ్ళని తీసుకున్న తర్వాత కూడా కులాలు పోలేదు. పడదండి, మేము వేరే ముస్లిమ్స్, వాళ్ళు వేరే ముస్లిమ్స్, ఇట్లాగే ఆ కులాలు అక్కడ కూడా వెళ్ళిపోయినాయి. అలాగే ఎథీస్ట్ అని చెప్పుకుంటారు కొంతమంది. నేను దేవుడిని నమ్మనండి, ఆమె ఎథీస్ట్ అండి, బట్ స్టిల్ దే డోంట్ లీవ్ దర్ క్యాస్ట్ ట్యాగ్. వాళ్ళు కులాలను వదలరు. మతం మారిపోయామంటారు, కులాల ట్యాగ్స్ని వదలరు. అంటే ఇది వాస్తవం కదా. అంటే కులాలని నేనేంటంటే కుండ బద్దలు కొట్టని చెప్తాను. ఇది ఒక వాస్తవం ఉంది, దీన్ని అర్థం చేసుకుందామని. అలాగే నిజంగా కుల నిర్మూలన జరగాలంటే దేశం అంతా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. బీసీ సాంఘిక సంక్షేమ వసతి బాలికల గృహం, ఎస్సీ ఎస్టీ బాలికల గృహం, ఎస్సీ బాలుల గృహం. చిన్నప్పటి నుంచి మీరే కులాలను పెట్టి నేను మాట్లాడితే ఇబ్బంది వచ్చిందా మీ అందరికీ? నిజంగా మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఇవి ఆపేయండి. ఫస్ట్ ఇవన్నీ 10th క్లాస్ బిడ్డ పాస్ అయితే బాగా చదివింది అనుకోవాలి, ఏ కులం సర్టిఫికేట్ రాస్తే మీరు ఎక్కడ తీస్తారు? వ్యవస్థీకృతం అయిపోయింది కాస్ట్. నేను అర్థం చేసుకోగలను. అందుకని కులాలను తీసేయలేము.
కోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందంటే అరే మనకి వృత్తులు పోయినాయి అని బాధపడతారు. ఇది మనకి సాలెల మగ్గం బూజు పట్టేసింది, ఇలాగ వృత్తి కులాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇవన్నీ మాట్లాడుతుంటే అంటే మనకి వృత్తి ఆధారిత కులాలు, అందుకని కులాలను టక్కటక్కమని తీసేయలేము. మేబీ ఒకరోజు అసలు కుల ప్రస్తావన లేని రాజకీయాలు సమాజం ఉండాలని కోరుకుందాం. కానీ ఈ లోపు మనం ఏం చేయాలి? కులాలని కలిపే ఆలోచన విధానమే ఉండాలి. మాట్లాడితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మతాలు మారినా కులాలు వదలరు, దేవుణ్ణి నమ్మమంటారు కానీ కులాలను వదలరు. ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఇష్యూస్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్? ఇంటర్డిపెండెన్స్ అండ్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాగ్మాటిక్ పాలసీస్. భారతదేశంలో ఉండే ప్రతి కులం మరో కులం పైన కొంతమంది మీద ఆధారపడి జీవిస్తుంది. ఎందుకంటే మన సమాజం కుల వృత్తుల ఆధారిత సమాజం. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి తప్ప ఎవరు ఏ కులంలో పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయించలేదు. నేను కూడా ఒక కులంలో పుట్టాల్సి వచ్చింది. I was born in a caste which I cannot undo it. But I never confined to a caste because for me humanity is bigger. నేను ఈ కులంలో పుట్టానని కులానికి పరిమితం అవ్వాల. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్నా నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులం కోసం కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమసమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్న, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం. ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్గా ఏం చేశారండి మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాళ్ళ తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు, ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతుకున్నప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవడు నమ్ముతాడా మిమ్మల్ని? అలాగే నిజంగా నేను ఒక కులం కోసం ఉంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే అలా హీరో. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్. అలాగే కన్షీరామ్ గారు వచ్చినప్పుడు తిలక్ తల్వార్ ఇంకో జూతేశ్యామానం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మణుల్ని, వ్యాపారవేత్తల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని దాడి వాళ్ళని కొట్టాలండి, చెప్పుతో కొట్టండి. కానీ అది కొంతకాలం పనిచేసింది, అప్పుడున్న పరిస్థితులకు దీనికి పనిచేస్తుంది. కానీ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పటికి అది సర్వజన సమాజం, బహుజన సమాజం. ఇంత చేసిన మాయావతి గారు కూడా తిరిగి బ్రాహ్మిన్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఆవిడ గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సమాజాన్ని కులాల వారీగా విడదీసి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కులాల్ని కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన విధానం, అదే నేను చూపించాను, మీకు నిలబడి చూపించాను. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి,
ఎవరి ధర్మాన్ని వారు పాటించండి, కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ హిందూ, మీరు బాగా మీరు ఆరాధించుకోండి. ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, దానికైనా గౌరవం ఇవ్వండి. కానీ అలా గౌరవించుకున్న మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన లేని సమాజానికి అది పునాది అవుతుంది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను, నేను నమ్మను. నేను బేసి ఎందుకంటే అసలు అది తీసేద్దాం. అంటే ఈరోజు మనకి షాన్వాజ్ అనే ఒక ఆడబిడ్డ మన ఎక్కడ రాయలసీమ నుంచి ఎక్కడ కర్నూలు నుంచో ఉమాన్లో చిక్కుకుపోతే ఆవిడే హిందూ కాదే. ఆవిడ హింసించింది కూడా అక్కడ లోకల్లో ఉండే ముస్లిం బిజినెస్ మ్యానే. మన అలాంటి లేదు మన సమాజంలో, మనం అలా చూపించాం. అందుకని ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది జనసేన తీసుకోదు. ఒక తప్పుని తప్పుగానే చెప్తుంది. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన. నువ్వు నీ పరిమితుల్లో ఉండు, నేను నా పరిమితుల్లో ఉండు. నాకు ఇష్టమైతే నేను ఈ మతాన్ని అర్థం చేసుకుంటాను, స్వీకరిస్తా. కానీ బలవంతంగా మార్చే హక్కు ఎవరికి లేదు. డబ్బులు ఇచ్చి మోసం చేసి బలహీనతలను ఉపయోగించుకొని మత మార్పిడులు సరైనది కాదు. ప్రతి వ్యక్తికి తన ధర్మం గొప్పదే, దాన్ని నేను ఎక్కడ కాదనడం లేదు. ఈ దేశం అన్ని మతాలని గౌరవించే సంస్కృతితో ఎదిగింది. పర్షియన్లు ఈ దేశంకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు బయట వాళ్ళు అంటే మేము పాలలో పంచదారలో కలిసిపోతాం. ఎలా ఉంటారంటే ఆయన ఒక పాలు తెమ్మని చెప్పి చిన్న పంచదార వేసి ఇలా కలిసిపోతాం, మరింత రుచి ఎక్కువ బాగుంటుంది మాతో ఉంటుంటే. మేము ఎక్కువ కలిసిపోయే వ్యక్తులను తప్ప మేము విడిగా ఉండే వ్యక్తులం కాదని చెప్పారు. ఈ దేశాన్ని మరింత మధురంగా చేస్తామని చెప్పారు. అందుకే ఈ దేశం వారిని ఆదరించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అరబ్ వ్యాపారులు గుర్రాలు అమ్మడానికి వచ్చి మాకు ప్రార్థనా స్థలం లేదు అని అడిగితే ఆయన మస్జిదులు నిర్మించి ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం లేదు. ఈ దేశం ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు. మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం ఇది. కానీ ఆ సహనాన్ని బలహీనతగా భావించి ఆ సంస్కృతిని మేము చంపేస్తాం, ఆ సనాతన ధర్మాన్ని నశింపజేస్తాం అంటే అది మీరు ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఎన్నికల సమయంలో కొంతమంది పుడతారు, సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఎవరైనా అంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు, అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి. ఎందుకంటే ఓట్లు పోతాయి. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు మళ్ళీ. లేదు, సనాతన ధర్మం అనేది వేల ఏళ్ల నాగరికత. అది హిందూ సనాతన ధర్మ ఇస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. ఇది ఒకడు స్థాపించింది కాదు, ఒక వ్యక్తి స్థాపించింది కాదు, అది అనాదిగా జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ దాంట్లో తప్పులు ఉన్నాయి, తప్పులు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని కూర్చోబెట్టి గిరిగీసుకుని ఇంతే అని చెప్పి ఒక ఫిక్స్డ్ రూల్ లేదు. అందువల్ల సనాతన ధర్మాన్ని మీరు నశింప చేయలేరు. అంటే ఇది ఈ సందర్భాన్ని పెట్టుకొని అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అందరూ అనుకుంటారు కదా నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతానని. అంటే ఈ సందర్భాన్ని నేను దీన్ని అర్థం చేసుకొని మీకు తెలియజేస్తాను. చాలామందికి మహానుభావులకి, సనాతన ధర్మాన్ని తిట్టే మహానుభావులందరికీ అంటే మీకు భారతీయుడు చెప్తే నచ్చదు కదా. ఎక్కడో జర్మనీలో ఉండే ఒక ప్రొఫెసర్లో లేదంటే కూర్చోబెట్టి అక్కడ కూర్చొని ఒక షోపెన్హావర్ లాంటి ఒక జర్మన్ ఫిలాసఫర్ చెప్తే మీకు అర్థం అవుతుంది. కనీసం సనాతన ధర్మం గురించి ఆయన ఏం చెప్పారు మీకు తెలియజేస్తాను. అంటే ఆయన అన్న మాట చెప్పండి, ద ఫ్రూట్ ఆఫ్ ద హైయెస్ట్ వేదాస్, ద ఫ్రూట్ ఆఫ్ ద హైయెస్ట్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, the kernel of which has finally come to us in the Upanishads and as the greatest gift to the 19th century. అలాగే ఇది నేను తర్వాత ట్వీట్ చేస్తాను, లేదంటే మన శతజ్ఞులు పెడతాను. కానీ బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విదేశాల నుంచి ఐరోపా ఖండం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పడానికి ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి మీరు
ఈ మతాన్ని నిర్మూలింపు చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటిదంటే, ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ యాజ్ ఇఫ్ వీ ఫైర్డ్ ఎ బుల్లెట్ అట్ ఎ క్లిఫ్. ఇన్ ఇండియా our religions will never at any time take root. The ancient wisdom of the human race will not be supplanted by the events happened elsewhere. On the contrary, Indian wisdom flows back to Europe and will produce a fundamental change in our knowledge and thought. అంటే మీరు భారతదేశాన్ని మార్చేద్దామని చెప్పి మన భావజాలంతో పెడితే అది మనల్ని ఎలాంటిదంటే, ఒక హిమాలయ శిఖరాన్ని చిన్నపాటి తుపాకీతో కొట్టినాడు. దానికి ఏమవుతుంది? దాని గ్రాండియర్ ముందు, దాని మ్యాగ్నానిటీ ముందు. అది ఏమి అవ్వకపోగా, అది మనల్ని మార్చకపోగా, అది మన భావాల్ని మార్చేస్తుంది. ఇది షోపెన్హావర్ చెప్పింది. ఇది సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళందరికీ మీరు ఒకసారి ఈ పుస్తకాలు చదివితే, ఇలాంటి పుస్తకాలు చదివితే ఇలాంటి పిచ్చి మాటలు మీరు మాట్లాడరు.